బాయ్కౌట్ లైలా అనేది నేను ఒక మాట చెప్తున్నా, బాయ్కౌట్ అని వాళ్ళు చెప్పడానికి వాళ్ళకి తప్పలేదు, ఎందుకంటే వాళ్ళ నాయకుడిని అన్నారు కాబట్టి వాళ్ళు దాంట్లో ఆ మాట వాళ్ళు వైసీపీ వాళ్ళు అనడంలో తప్పేం లేదు. దాంట్లో నేను మీరు ఎలాగంటారు బాయ్కౌట్ అని నేను అంటలే. వెంటనే రియాక్ట్ అయ్యాడు హీరో, క్షమాపణ చెప్పాడు, ప్రొడ్యూసర్ క్షమాపణ చెప్పాడు. అయిపోయిన తర్వాత సినిమా ఆడలేదా ఆడిందా పక్కన పెట్టేయండి, రేటింగ్ తక్కువ ఇచ్చారా ఎక్కువ ఇచ్చారా పక్కన పెట్టేయండి. రేటింగ్ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళే రేటింగ్ ఇస్తున్నారు ఈ రోజుల్లో, వాళ్ళ కోసం మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సూపర్ డూపర్ హిట్ సినిమాకి కూడా 1.5 ఇస్తున్నారు డబ్బులు ఇవ్వకపోతే, ఫ్లాప్ సినిమాకి కూడా 3 to 5 ఇస్తారు డబ్బులు ఇస్తే. అంటే నేను ఫ్రాంక్గా చెప్తున్నా ఇది. అలాగా ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి నేనేమంటున్నానంటే కాంట్రవర్సల్ కాదు. మీరు బాయ్కౌట్ లైలా అవ్వచ్చు, బాయ్కౌట్ ఈజ్ మూవీ ఏదైనా అవ్వచ్చు, కంటెంట్ బాగుంటే సినిమాని ఆపలేరు. దేవరాకి మీకు ఒక ఉదాహరణకు మీకు తెలుసో లేదు, దేవరా సినిమాకి 1 గంటకు స్టార్ట్ అయిన సినిమా 3 గంటల్లో 320 ట్రోల్స్ చేశారు. 320 ట్రోల్స్ చేశారు. అందుకే నేను సెల్ ఫోన్లో నాట్ అలౌడ్ ఈజ్ బెనిఫిట్స్లో కానీ, ఎందుకంటే ఒక 5 నిమిషాలకు హీరోయిన్ రాలేదు మామ, 1000 రూపాయలు బాటిల్ డబ్బులు పోయాయి మామ అంటే సినిమా బోరు మొత్తం టోటల్గా అంటే మొత్తం అంత ట్రోల్స్ చేసి సినిమాని మొత్తం టోటల్గా సూపర్ ఫ్లాప్ 11 o'clock షోకి మీరు నమ్ముతారు ఎవరో అప్లికేషన్స్ టికెట్స్ కూడా నేను ఫ్రీగా ఇవ్వాల్సి వచ్చింది. ఎవరో అప్లికేషన్స్ వస్తాయి కదా టికెట్లు తీసుకుంటాం, ఆ తీసుకుని వాళ్ళకి ఇవ్వాల్సింది టికెట్లు ఫ్రీ ఇచ్చాం. అంటే వెళ్ళట్లేదు ఎవరు సినిమాకి. తర్వాత మౌత్ టాక్ వచ్చిన తర్వాత ఆ సినిమాని ఎవరు ఆపలేకపోయారు. మౌత్ టాక్ వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాని ఎవరు ఆపలేకపోయారు. పుష్ప కూడా అదే వచ్చింది. పుష్ప హెవీ కలెక్షన్స్ వల్ల మనకు అది కనబడలేదు. సినిమా ఇస్ మౌత్ టాక్ వచ్చిన తర్వాత వారం తర్వాత తేలిపోతాయి సోషల్ మీడియా కామెంట్స్. అందుకే సోషల్ మీడియా కామెంట్స్ కానీ ఇంకోటి కానీ ఒకప్పుడు అమెరికాలో ఉండే రేటింగ్ చూసి సినిమాకి వెళ్ళారు. రేటింగ్ ఇస్ ఫేక్ అని అర్థమైపోయింది. మీరు ఫ్రాంక్ గా మాట్లాడతాను, రేటింగ్ ఇలా ఇస్తున్నారు డబ్బులు ఇస్తే అని చెప్తున్నారు కదా. ఫ్రాంక్ గా ఇంకొక విషయం చెప్పండి, అసలు ఈ కలెక్షన్స్ మొత్తం చూపిస్తారు కదా 1000 crores ఫేకే, మరి ఎందుకు కరెక్ట్ అని చెప్పట్లేదు. అది కదా అంటున్నాను. అది ఏం ఉపయోగం, జనాలు థియేటర్కి వచ్చి ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు నాకు ఇవాళ 186 కోట్లు అన్నారు. 186 కోట్ల వల్ల అయ్యో 186 కోట్లు వచ్చిందని జనాలు వచ్చి లైన్ కట్టి కొట్టుకుంటారా? ఆ లైన్ కట్టి థియేటర్కి వచ్చేస్తారా? లేకపోతే 5 కోట్లు అంటే సినిమాలు జనాలు రారా? అసలు కలెక్షన్ వేయాల్సిన అవసరం ఏంటి? రికార్డులు వేయాల్సిన అవసరం ఏంటి? 10 days పోస్టులు వేయండి, 20 days పోస్టులు వేయండి, 30 days పోస్టులు వేయండి, 50 days పోస్టులు వేయండి. మరి ఐటీ రైట్స్ అవుతున్నాయి కదా. ఐటీ రైట్స్ అయినప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారు, ఇది ఫేక్ అండి, ఇది మేము ఫ్యాన్స్ కోసం అని జనాల్ని మేము ఇలా ఇంత కలెక్షన్ చేసిందని చెప్పి చెప్పడం కోసం చెప్తున్నాం అని అంటున్నారు.